హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు నువ్వుల లడ్డు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా హెల్త్కి మంచి. దీనికి కావాల్సిన ఐటమ్ నువ్వులు ఇంకా బెల్లం, అంతే. 2 ఐటమ్స్తో మంచి హెల్తీ ఫుడ్ తయారు చేసుకోవాలి. ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్ చాలా హీట్ కావాలి. హీట్ అయిన తర్వాత నువ్వులు వేయాలి ఫ్రెండ్స్. నువ్వులు వేసి కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి. కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి, రోస్ట్ చేయాలి. చూసారా నువ్వులు ఇప్పుడు ఎట్లా పచ్చి పచ్చిగా ఉంది కదా, అది రోస్ట్ అయితే మంచి పౌడర్ లాగా అయిపోతుంది ఫ్రెండ్స్. మంచి పట్ 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 అని సౌండ్ రావాలి. వచ్చేదాకా బాగా ఫ్రై చేస్తూనే ఉండాలి. మిక్స్ చేస్తూనే ఉండాలి, స్టాప్ చేయొద్దు. చూడండి, నేను చూపించిన విధానంగా వేసుకోండి అందరూ. మంచిగా ఫ్రై చేసుకొని చూడండి, అట్లా కింద మాడిపోతుంది, అప్పుడు ఆఫ్ చేసుకోవాలి. సో మళ్ళీ బెల్లం వేసుకోవాలి, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. బెల్లం మంచిగా కరిగించుకోవాలి, మెల్ట్ అయిపోవాలి మంచిగా. బెల్లం మెల్ట్ అయిన తర్వాత మనం దాన్ని ఉడగొట్టుకోవాలి. బికాజ్ అలా అంతా డస్ట్ ఉంటుంది, అంతా వేస్ట్ ఉంటుంది కాబట్టి ఆ వేస్ట్ పోవాలి ఫస్ట్. సో మనం అంతా డ్రైన్ చేసేసుకోవాలి, ఉడగట్టేసుకొని మళ్ళీ పాకం బౌల్లో వేసేసుకోవాలి. వేసుకొని మంచి పాకం రావాలి ఫ్రెండ్స్. తీగ పాకం కాదు, ఇది ఉండ పాకం. మనకు లడ్డులా ఉండలు అయితే చూడండి, వాటర్లో వేస్తే రౌండ్గా అయిపోవాలి, స్టిక్కీ ఉండాలి. మరీ గట్టిగా కావద్దు. గట్టిగా అయిందనుకో లడ్డు గొరకలేరు, పనులు ఊసిపోతాయి. సో మీరు చూడండి, అట్లా ఆ విధంగా కావాలి. ఇట్లా వాటర్లో వేసాం రౌండ్ వచ్చే టైంకి, అలా వచ్చే టైంలో ఆఫ్, కొంచెం సిమ్లో పెట్టుకోండి, ఆఫ్ చేయకండి. నువ్వులు వేసేయండి. నువ్వులు వేసి బాగా మిక్స్ చేయండి. ఎంత నువ్వులు సరిపోయే నువ్వులు వేసుకోవాలి. కొంచెం నువ్వులు ఎక్కువనే ఫ్రై చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఒక్కోసారి పాకం ఎక్కువ అయిపోతుంది స్టార్టింగ్ చేసే వాళ్ళకి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళంటే చేస్తారు. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చాలా హీట్ పైనే కట్టాలి లడ్డు, లేకపోతే గట్టిగా అయిపోతుంది. చల్ల నీళ్ళలో చేయి మంచిగా ముంచేసి లడ్డులు అయితే ఇట్లా కట్టుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా లడ్డులు కట్టడం చాలా వేడిగా అయితే ఉంటుంది. మీరు చల్లగైనాక కడతా అన్నారు అనుకోండి, అవి గట్టిగా అయిపోతాయి. అంతే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.